ప్రపంచ ప్రజల క్షేమం కోరి ఆజ్ఞలు ఆజ్ఞాపించిన మా ఉత్తమ పరమ తండ్రి, మీకు మాత్రమే వర్ణింపలేని కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు మీకు మాటగా తెలియపరుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అండ్ సిస్టర్. ఈ రోజు పరలోకపు డాడీ వారి మాట నీ కొరకే. సామెతలు 19వ అధ్యాయం 16వ వచనం. ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకొనువాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండువాడు చచ్చును. ఈ మాట ఈజీగా తీసుకుని దయచేసి నష్టపోవద్దు. అందుకనే సామెతలు 13:13లో కూడా ఏముందంటే, ఆజ్ఞను తిరస్కరించువాడు శిక్ష నొందును, ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును. దేవుడు ఒక మాట చెప్పారంటే ఖచ్చితంగా అది నీకు నాకు మనకి ఉపయోగకరంగా ఉంటుంది తప్ప ఎప్పుడు కూడా అది నష్టంగా ఉండదండి. అందుకనే ఆజ్ఞ అతిక్రమమే పాపమంట. పాపము వలన వచ్చు జీతము మరణము. మరి అన్ని మాటలు మనం పాటించలేము కాబట్టే ప్రాముఖ్యమైనవి, ప్రధానమైనవి ప్రభువారు మనకి ఇచ్చి ఉన్నారు. మరి కృత నిబంధనలో 2 ఆజ్ఞలు కావచ్చు, పాత నిబంధనలో 10 కావచ్చు, మనం పాటించి దైవ దీవెనలు పొందుకోవాలి.